ఒక స్త్రీ తన భర్త మార్పు కొరకు, రక్షణ కొరకు, అతడు దేవుని తెలుసుకోవాలని, దేవుని స్వీకరించాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉంది. నా భర్తలో మార్పు ఇచ్చినందుకు వందనాలు, నా భర్తను మార్చినందుకు వందనాలు, రక్షణలోనికి నడిపించినందుకు వందనాలు అని ఇలా దేవుని స్తుతిస్తూ ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. ఒకరోజు పాస్టర్ గారు వారి ఇంటికి వెళ్ళారు. తన భర్తతో ఆధ్యాత్మిక స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ నీవు దేవుని తెలుసుకోవచ్చు కదా, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, దేవుడు ఎవరినైనా ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఎవరినైనా మార్చగలిగిన సమర్థుడు, దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు అని దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాడు. దేవుని గురించి కొన్ని మాటలు చెబుతూ బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ యొక్క భర్త, నేనంత మతద్వేషిని కాదండి, నేను క్రైస్తవాన్ని స్వీకరించకపోవడానికి గల కారణం ఆవిడే. ఆమె కబ్బిన గయ్యాలితనం నాకు కూడా ఎక్కడ కలుగుతుందో అని భయమేసి నా క్రైస్తవ్యం వద్దు అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అది విన్నటువంటి ఆ పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయి ఆ క్రైస్తవురాలైనటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి తన భర్త చెప్పిన మాటలని పూసుగుచ్చినట్లు చెప్తారు. వెంటనే అది విన్నటువంటి ఆ స్త్రీ తను పశ్చాత్తాపడుతుంది. అవును, నేను ఎక్కువ కోప్పడుతున్నాను అని ఆమె దేవుని సన్నిధిలో క్షమాపణ వేడుకుంటుంది. దేవా, నేను ఇలా జీవించాలనుకోవట్లేదు, నా భర్త మారకపోవడానికి నేనే కారణమని తెలుసుకున్నాను, కానీ నేను ఇలా జీవించాలనుకోవట్లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. అయితే కొన్ని రోజులు అయిన తర్వాత తన భర్త సరదాగా చేపలు పట్టడానికి బయటికి వెళ్ళి ఆ గాలం భుజాన వేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. పొరపాటున అక్కడ ఉన్నటువంటి ఒక విలువైన దీపంకి ఆ గాలం తగిలి కింద పడిపోతుంది. ఇంకేముంది, 1000 ముక్కలైపోయింది. వెంటనే ఇంకా నా భార్య వస్తుంది, ఇప్పుడు తిడుతుంది, నా చెవిలో నుండి రక్తం కారేనంతగా, నా చెవులు చిల్లులు పడే అంతగా తిడుతుంది అని చెప్పి తల వంచుకొని అక్కడే నిలబడిపోతాడు. తల ఎత్తి చూసేసరికి ఆమె భార్య వచ్చి చిరునవ్వుతో ఇలాంటిది, పర్వాలేదులేండి, అలాంటి పొరపాట్లు అప్పుడప్పుడు ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి కదా అని అంటూ అక్కడ పడిన ఆ ముక్కలన్నింటిని ఏరుతూ అక్కడ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆమెలో వచ్చిన మార్పు అతన్ని విశ్వాసిగా మార్చింది. హల్లెలూయా. ఆమె పలికిన మాటలు, ఆమె ప్రవర్తించిన తీరు అతన్ని క్రైస్తవునిగా చేసింది. ఈరోజు మీ భర్త కొరకు, మీ బిడ్డల కొరకు, మీ బంధువుల కొరకు, మీ చుట్టూ ఉన్న వారి రక్షణ కొరకు, మీ మిత్రుల కొరకు, మీ ఫ్రెండ్స్ కొరకు, అనేకుల కొరకు మీరు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నారా? వారు రక్షించబడాలని ప్రార్థిస్తున్నారా? అయితే ముందుగా మనం మార్చుకోవాలి. మనము చూపించే ప్రేమ వారిని నడిపిస్తుంది. మనం చేసే భక్తికి ఎవరు భయపడరు, కానీ మన ప్రేమకు అదురుకుంటారు. మనం చూపించే ప్రేమ ద్వారా ఇతరులను దేవుని వైపు నడిపిస్తాము. మనం చూపించే ప్రేమ ద్వారా ఇతరుల రక్షణలోనికి నడిపించబడతారు. ఈరోజు మీ భర్త మారకపోవడానికి, మీ బిడ్డలు మారకపోవడానికి మీరే కారణం, మీ ప్రవర్తనే కారణం, మీ మాట విధానమే కారణం, మీ కోపమే వారిని రక్షించకుండా అడ్డుకుంటుంది. మరి దాన్ని విడిచిపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మనల్ని మనం మొదటగా మార్చుకుంటే మన ద్వారా అనేకులు రక్షణలోనికి వస్తారు.